హాయ్ అండి. ఈ కర్రీ తింటే 3 రోజుల మధ్యాహ్నానికి వదిలిపెట్టను అంత టేస్టీ కర్రీ అండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. అమ్మో! ఇంత కర్రీ ఉంది ఎంతమందికి అనుకున్నారు, ఎంతోమందికి కదండి, 6గురికి. ఇంతకీ ఈ కర్రీ వండే విధానం అయితే నేను చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ అయితే తగినంత పోసుకొని అందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేగించేసుకోవాలి దోరగా. టమాటాలు కూడా వేసేసుకొచ్చి ఈ కర్రీలో వేసే ఐటమ్స్ 1, 2 అని చెప్పనండి, ఒక 10 రకాలు ఉంటాయి. ఎందుకంటే అంత మంచి కర్రీ కాబట్టి చాలా బాగుంటుందండి. క్యారెట్, కాలీఫ్లవర్, గుమ్మడికాయ, ఇంకా కంద, ఆనపకాయ అన్నీ కూడానండి, చిక్కుడుకాయలు అన్ని రకాలు కూడా వేసి వండుకుంటారు. పెద్ద పండుగ రోజున ఖచ్చితంగా అందరూ వండుకుంటారు. ఇంకా తగినంత కారం, పసుపు, కల్లుప్పు కూడా వేసుకోవాలి. కానీ వాటర్ అయితే వేయకుండా మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తేనే ఆవురితో అయితే ఈ కర్రీని మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. అస్సలు నిజంగా చాలా బాగుంటుంది కర్రీ అయితే. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా కాస్త చింతపండు పులుపు వేయాలండి, ఎక్కువ వేయకూడదు. చింతపండు పులుపు అయితే వేసి లాస్ట్లో అయితే బెల్లం వేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ అయితే పెట్టండి. కొత్తిమీర అయితే లాస్ట్లో జల్లేసుకోవాలి. ఈ కర్రీ